అంతవరకు ఆ మైదానం స్నేహితుల అరుపులు కేరింతలతో మార్మోగిపోయింది. ఆ యువకుడు కూడా ఎంతో ఉత్సాహంగా వాలీబాల్ కోర్టులో ఆడుతున్నాడు. కానీ అంతలోనే ఏం జరిగిందో ఏమో చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అసలు ఏం జరిగిందో అని స్నేహితులు తేరుకునే లోపే ఆ యువకుడి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. మృత్యువు గుండెపోటు రూపంలో వచ్చి మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అనంతపురం జిల్లా నలచెరువు మండలం కే పూలకుంటలో జరిగిన ఈ ఘటన కన్నీరు పెట్టిస్తోంది. పూలకుంట గ్రామానికి చెందిన ఖలీల్ మాబ్జాన్ దంపతుల కుమారుడు జావీద్ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా ఒక్కసారిగా కోర్టులో కుప్పకూలాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పడంతో అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అతని మరణానికి గుండెపోటే కారణమని వైద్యులు కూడా చెప్పారు. జావీద్కు ఆటలంటే ప్రాణం. చదువు అబ్బకపోయినా 10వ తరగతి ఫెయిల్ అయ్యానని నిరాశ చెందకుండా ఒక దుకాణంలో పనిచేస్తూ తన తల్లిదండ్రులకు చేదుడు వాదుడుగా ఉంటున్నాడు. తన కష్టంతో కన్నవారికి అండగా నిలవాలని కలలుగన్నాడు. కానీ విధి మరో రకంగా తలిచింది. ఆదివారం సాయంత్రం ఆట ఆడుతూ ఉత్సాహంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ప్రాణాలు కోల్పోయాడు. అందరూ ఈ వార్త చూసి అక్కడ స్థానికులు అందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు. కళ్ళ ముందే తిరుగుతూ అండగా ఉంటాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు ఇలా నిర్జీవంగా పడి ఉంటుంది చూసి ఆ తల్లిదండ్రులు గుండెల విషయాలు రోధిస్తున్నారు. ఆ తండ్రి ఆవేదన, ఆ తల్లి కన్నీరు చూసి మొత్తం గ్రామం కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఒక నిండు ప్రాణం ఆట మైదానంలోనే అనంతవాయువుల్లో కలిసిపోతుండటం నిజంగా చాలా అంటే చాలా ఆ గ్రామం మొత్తాన్ని కూడా శోకంలో ముంచేసింది. జావీద్ మరణంతో మరోసారి గుండెపోటుకు వయసుతో సంబంధం లేదని రుజువైంది. ఒకప్పుడు వృద్ధాప్యానికే పరిమితమైనటువంటి గుండెపోటు నేడు 10ల ప్రాయంలో ఉన్న యువకుల్ని కూడా బలి తీసుకోవటం నిజంగా చాలా ఆందోళనకు గురి చేస్తోంది. ఎలాంటి అనారోగ్య కారణాలు, లక్షణాలు లేకపోయినా సరే శారీరకంగా దృఢంగా ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా కుప్పకూలిపోవటం ఏంటి అంటూ అందరూ కూడా దీని మీద చర్చిస్తున్నారు. గుండెపోటు ఎంత ప్రమాదకరంగా మారిందో ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయి. మారుతున్నటువంటి ఆహారపు అలవాట్లు, మితిమీరిన ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు ఇవన్నీ కూడా నిండు ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. యువత తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెప్తానే ఉన్నారు. కండబలం, ఉరకలేసే ఉత్సాహం ఉన్న యువత కూడా ఈ విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవటం చాలా అంటే చాలా బాధకు గురి చేస్తుంది. ఆ కుటుంబం ఆ యువకుడి మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ కన్న కొడుకు మీద ఆ తల్లిదండ్రులు ఈ విధంగా జరగటం పట్ల చాలా అంటే చాలా బాధకు గురవుతున్నారు. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తున్నారు. కుటుంబం, బంధువులు అందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళని ఆపటం ఎవరి తరం కావట్లా, అంత తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. గతంలో కూడా ఇలాంటి వీడియోలు మనం చూసాం. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఒకళ్ళు కుప్పకూలిపోయారు. లిఫ్ట్ దగ్గర తన ఆఫీసుకు టైం అయిందని చెప్పి లిఫ్ట్ దగ్గర వేచి ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వ్యక్తి బస్ స్టాండ్లో, ఇంకొక వ్యక్తి రైల్వే స్టేషన్లో తరచుగా తమ పనుల్లో నిమగ్నమవుతున్నటువంటి క్రమంలోనే ఆల్ ఆఫ్ సడన్ ఏమవుతుందో తెలీదు ఒక్కసారిగా కూలబడిపోతూ ఉన్నారు. కాబట్టి డాక్టర్లు కూడా పదే పదే చెప్తా ఉన్నారు, ఈరోజు జీవనశైలిలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చినాయి. జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు, శారీరక శ్రమ ఉండటం లేదు. ఇవన్నీ కారణాలే. నిద్రలేమి, ఇవన్నీ కూడా సడన్గా గుండెపోటుకు కారణాలు అవుతున్నాయి. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మీ జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. జావేద్ అనే అబ్బాయి 16 సంవత్సరాల అబ్బాయి ఈరోజు సెలవు దినం కావడంతో గ్రౌండ్లోకి పోయి వాలీబాల్ ఆడుతుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే వారి తల్లిదండ్రులు లేరు, కూలి పనులు 4 పనులు చేసుకుని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. వెంటనే కదిరి తీసుకొని మార్గ మధ్యంలో చనిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుని జీవనం సాగి, అతనికి వచ్చి ఇద్దరు కూతుర్లు, కుమారుడు. ఈ అబ్బాయి ఇద్దరికి ఏమైనా గవర్నమెంట్ తరఫున సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇట్లా పూలకుంట గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. జావేద్ అనే అబ్బాయి